ఈరోజు మనం 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 వసంతాలు అవుతోంది. అసలు రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? మనందరికి తెలుసు, ఆగస్ట్ 15వ తారీఖున మన స్వతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పి. 1947 సంవత్సరం ఆగస్ట్ 15వ తారీఖున మనకి స్వతంత్రం వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళు అధికారికంగా మనకి స్వతంత్రాన్ని ఆ రోజు నుంచి డిక్లేర్ చేశారు. తర్వాత మనం మన సొంత రాజ్యాంగం రచించుకున్నాం. మన రాజ్యాంగం రాసుకోవడానికి మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 26 నవంబర్ 1949లో రాజ్యాంగంలోని కొన్ని అంశాలు మనం అడాప్ట్ చేసుకున్నాం. మనం కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డేగా 26 నవంబర్ని జరుపుకుంటుంటాం. అయితే రాజ్యాంగం అధికారికంగా పూర్తి స్థాయిలో 26 జనవరి 1950 అంటే 26 జనవరి 1950లో అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మనం 26 జనవరిని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటికీ మనం 73 వసంతాలు పూర్తి చేసుకుని 74వ వసంతంలోకి అడుగుపెట్టామన్నమాట. అయితే ఈ 26 జనవరి అనేది ఆ రోజు పెట్టిన డేట్ మాత్రమే కాదు. యాక్చువల్గా 1929 మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు పూర్ణ స్వరాజ్, అప్పటి వరకు డొమినియన్ స్టేటస్ ఇలాంటి మాటలు ఉండేవి, కానీ అఫీషియల్గా పూర్ణ స్వరాజ్ అనే మాటకు సంబంధించి వాళ్ళు ఒక డిక్లరేషన్ ద్వారా చేయాలనుకున్నారనమాట. సో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ గారు జనవరి 26, 1930 రోజున పూర్ణ స్వరాజ్ స్పీచ్ కూడా ఇచ్చారు. అప్పటి నుంచి జనవరి 26 అనేది చాలా సిగ్నిఫికెంట్ డేట్గా మారిపోయిందనమాట. ప్రెసిడెంట్ ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. జనరల్గా ఆగస్ట్ 15 రోజు అంటే స్వతంత్ర దినోత్సవం నాడు ప్రైమ్ మినిస్టర్ జెండా వందనం చేస్తారు రెడ్ ఫోర్ట్ దగ్గర. రిపబ్లిక్ డే రోజు మాత్రం ప్రెసిడెంట్ చేస్తారు. రాజ్పథ్ అంటే ఇప్పుడు దాన్ని కర్తవ్య పథ్ అంటున్నారు. మీకు తెలుసు, రాష్ట్రపతి భవన్ నుంచి సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహం వరకు ఉండేది కర్తవ్య పథ్ అనమాట. ఈ ప్రాంతంలో పెరేడ్ జరుగుతూ రాష్ట్రపతి వందనం స్వీకరించి ఆయన స్పీచ్ ఇస్తారనమాట రేపు. సో ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకి ఒక మంచి గెస్ట్ని కూడా మనం పిలుస్తాం, స్పెషల్ గెస్ట్ని. ఆ గెస్ట్లో అంటే పిలవటంలో సింబాలిజం, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్, అన్ని రకాల జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయి. అంటే 74వ రిపబ్లిక్ డే రోజు మనం పిలుచుకొచ్చేది ఈజిప్టియన్ ప్రెసిడెంట్ ఎల్-సిసి గారిని. ఈయన గురించి తర్వాత చెప్పుకుందాం. తర్వాత రిపబ్లిక్ డేకి సంబంధించి మనం చూస్తే కనుక ఆ రోజు నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం ప్రపంచంలో కల్లా అతి పెద్ద రాజ్యాంగం. ఇండియా ఇంత భిన్నత్వంలో ఉన్నా సరే మన దేశాన్ని ఏకీకృతం చేసేది, మన దేశం వ్యవస్థల్ని కాపాడేది మన రాజ్యాంగం. బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఒక మాట అన్నారనమాట, రాజ్యాంగం మంచిదైతే సరిపోదు, ఆ రాజ్యాంగాన్ని నడిపే నాయకులు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని మంచిగా నడపాలి అని చెప్పి. సో మన రాజ్యాంగం అనేది ప్రపంచంలో అన్ని మంచి రాజ్యాంగాలను తీసుకున్న మంచి మంచి సోర్సెస్ నుంచి మనం తీసుకున్నాం అనమాట. చాలా మంచి అంశాలు కూడా అక్కడ చేసుకున్నాం. ఉదాహరణకి ఫండమెంటల్ రైట్స్ సంబంధించి మనం అమెరికా రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాము. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సంబంధించి ఐరిష్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఇలా మంచి మంచి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకెళ్ళామన్నమాట. దాంతోపాటు ఎక్కడైనా సరే మన ఇన్స్టిట్యూషన్స్కి అవసరమైన బిల్డింగ్ మొత్తం అంటే మన జాతి నిర్మాణానికి అవసరమైన అంశాలన్నీ కూడా మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. దాంతోపాటు రిపబ్లిక్ అంటే అర్థం కూడా మీకు తెలియాలి. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. అంటే జాతికి ఎవరైతే హెడ్ ఉంటారో అంటే మన ప్రెసిడెంట్ ప్రజల చేత ఎన్నికన పడితే, అది ప్రత్యక్ష ఎన్నికైనా పరోక్ష ఎన్నికైనా, దాన్ని రిపబ్లిక్ అంటాం అనమాట. మనం అమెరికా ఈజ్ అ రిపబ్లిక్ అనొచ్చు, ఇండియా ఈజ్ అ రిపబ్లిక్ అనొచ్చు, బ్రిటన్ ఈజ్ అ హెరిడేటరీ మోనార్కీ అనమాట. ఓవరాల్గా రిపబ్లిక్ డే అంటే కేవలం ఒక సెలబ్రేషన్, ఒక సంబరం మాత్రమే కాదు, లేదా ఒక హాలిడే మాత్రమే కాదు, జాతి నిర్మాణ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే దినోత్సవం అనమాట. దాంతోపాటు మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని గౌరవించే రోజు. రాజ్యాంగాలని కేవలం అక్షరాల ద్వారా ఇంటర్ప్రిట్ చేయకుండా, కేవలం అక్షరాలనే అన్వయించకుండా దాని స్ఫూర్తిని అంటే సెక్యులరిజం కానీ, సోషలిజం కానీ, ఈక్వాలిటీ కానీ, రూల్ ఆఫ్ లా కానీ, ఫ్రెటర్నిటీ కానీ, ఇలాంటి భావజాలాన్ని, జస్టిస్ కానీ ముందుకు తీసుకెళ్లే దినోత్సవం. దీని మీద అవగాహన ఇప్పుడు చాలా అవసరం.